హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ విజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా గూగుల్ పిన్ అయితే చూడాలని. ఫైనల్గా వచ్చేసింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు టీవీ చూస్తానా కూర్చొని సడన్గా పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఇట్లా వచ్చి మీకు గూగుల్ నుంచి పోస్ట్ వచ్చింది అన్నాడు. సైన్ పెట్టేసి పిన్ తీసుకొని చక్కగా వచ్చేసి వీడియో అయితే చేస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా ఆనందానికి హద్దులు లేవు ఈరోజు. ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను కరెక్ట్గా 5 నెలలు అయితే అవుతుంది. 5 నెలలుగా నా ఛానల్ అయితే కంప్లీట్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది. మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత $10 మన యూట్యూబ్ అకౌంట్లో యాడ్ అయిన తర్వాత మనకు పిన్ అయితే పంపిస్తారు. 1 వీక్లో అయితే పిన్ మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ అయితే ఉండింది, కేవీకి యూట్యూబ్ ఛానల్ అని. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఆ ఛానల్ని రన్ చేస్తున్నాను. చాలా కష్టపడి వీడియోస్ ఎడిట్ చేసేవాడిని. నైట్ అంతా మేలుకొని ఎడిట్లు చేయడం చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ కూడా బాగానే వస్తాయి. లక్షలలోనే వ్యూస్ వచ్చినాయి. అయినా కూడా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకంటే అది నా తప్పే. నేను అంటే రీయూజ్డ్ కంటెంట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే యూట్యూబ్లో ఉన్న క్లిప్స్ తీసుకోవడము, ఆ మ్యూజిక్ వాడడము, ఇలా చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి వ్యూస్ వచ్చినా కూడా మీ ఛానల్ ఎంత కష్టపడి చేసినా కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు. ఒకవేళ అయినా కూడా అది మళ్ళీ అయితే వెళ్ళిపోతుంది. నేను చేసిన తప్పదే. నా ఛానల్కు రివ్యూడ్ కంటెంట్ పడి మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఒకవేళ మీరు ఎడిటింగ్ ఛానల్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే ఆపేయండి దయచేసి చెప్తున్నా. అంత కష్టపడి అంత వీడియోస్ వైరల్ అయిన తర్వాత అయినా మీకు మానిటైజేషన్ అవ్వకపోతే చాలా బాధ కలుగుతుంది. నాకు కూడా అదే బాధ కలిగింది. మీకైతే చెప్తున్నా, దయచేసి అలా అయితే ఆపేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే కష్టపడి ఎలాగైనా సరే మీ ఓన్ కంటెంట్ చేయండి. కెమెరా ముందరకు వచ్చేసి ఏదైనా మీ కంటెంట్ చేయడం ఓన్గా చేసినప్పుడు అయితే మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు కూడా మనకు బాగా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక మీకైతే 2 టిప్స్ అయితే చెప్తాను. మీకు ముందుగా సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటే వాళ్ళకు వీళ్ళకి షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేసినా కూడా మనం 1000 మంది సబ్స్క్రైబర్లను కూడా తెచ్చుకోలేము. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు. మీరు ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఏంటంటే షార్ట్స్ చేయండి. ముందుగా షార్ట్ వీడియోలు చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా వస్తారు. ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే షార్ట్స్లో ఒక్క వీడియో వైరల్ అయినా కూడా సబ్స్క్రైబర్లు అయితే పెరిగిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అయితే మీరు ఫుల్ వీడియోలు అయితే చేయండి. ముందుగా సబ్స్క్రైబర్స్ని ఒక 1000 మందిని అయితే మీ ఛానల్కి తెచ్చుకోండి. తర్వాత 4000 గంటలు వాచ్ టైం అయితే కావాలి కదా. దానికోసం మినిమం 8 మినిట్స్ ఉండే వీడియోస్ అయితే చేయండి. 8 మినిట్స్ వీడియో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడైతే మీ ఒకవేళ ఏదో కంటిన్యూగా చేయడం వల్ల ఏదో ఒక్క వీడియో వైరల్ అవుతుంది. అప్పుడైతే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. 100% చెప్తాను. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ అస్సలు యూజ్ చేయొద్దండి. ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడిండేదంతా వృధా అయిపోతుంది. మళ్ళీ నాలాగా బాధపడతారు. ఫైనల్గా పిన్ అయితే వచ్చేసింది. ఈరోజు దీన్ని ఓపెన్ చేసి మనము ఎలా ఎంటర్ చేయాలి మన ఛానల్లో అనేది అయితే చెప్తాను, చూడండి. ఇంకొక టిప్ కూడా చెప్తాను మీకోసం. అదేంటంటే వీడియోస్ అప్లోడ్ చేసే ముందు ఈవినింగ్ టైంలో చేయండి. ఈవినింగ్ 6, 7 ఆ టైంలో అయితే చేయండి. ఎందుకంటే ఆ టైంలో యాక్టివ్లో ఉంటారు యూజర్లు అందరూ. అప్పుడు మన వీడియో వైరల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓపెన్ అయితే చేసేద్దాం. ఇటువైపు చూపించకూడదు, ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఫీలే వేరు కదా. మన ఛానల్ పిన్ ఇలా ఉంటుంది. ఎవరన్నా పిన్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇట్లుంటుంది మీ పిన్, చూసుకోండి. ఓకే, ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా ఎంటర్ చేయాలి ఏంటనేది అయితే చూసేద్దాం పదండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ మొబైల్లో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ యాడ్సెన్స్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ సైట్ ఓపెన్ చేసి ఇక్కడైతే సైన్ ఇన్ అయిపోయింది. మీరు ఏ మెయిల్తో అయితే లాగిన్ అయ్యారో అదే మెయిల్తోనే ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి చూడండి పైన, అవి అయితే క్లిక్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ చెక్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి.
లోడింగ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడైతే కింద అయితే కనిపిస్తుంది చూడండి, 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ ఉంది కదా, అక్కడైతే మనకు వచ్చిన పిన్ అయితే ఎంటర్ చేయాలి. పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కేయండి. అంతే, అయిపోయినట్టే, అడిగి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. కొద్ది రోజులు పోయిన తర్వాత మనకి మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి దాన్ని. అంతే, ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర గ్రీన్ కలర్లో కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా, సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఇంకా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. అదేంటంటే, మీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి మీరు ఇంతకుముందు ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినారంటే ఆ యాడ్సెన్స్ అకౌంటే ఇక్కడ ఇవ్వండి. ఇంకొక యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. పిన్ టు పిన్ ఒకసారి నీట్గా చెక్ చేసుకొని మీ ఆధార్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. లేదంటే మనకు పిన్ 3 సార్లు మాత్రమే పంపిస్తారు. ఒకవేళ మనం ఆ 3 సార్లు రిసీవ్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ పిన్ అయితే పంపించరు మనకి. అందుకనే చాలా జాగ్రత్తగా అన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని అడ్రస్ అయితే ఇవ్వండి.